వెల్కమ్ బ్యాక్ టు థింక్ ప్లస్ ఎడ్యుకేషన్. ఈరోజు ఈ వీడియోలో మనం ఐసెట్ 2025 ఎగ్జామ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. అసలు నెక్స్ట్ 28 డేస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఐసెట్ ఎగ్జామ్ అనేది మనకి May 7th ఉంది. ఆల్మోస్ట్ మనకు ఒక 4 వీక్స్ టైం ఉంది. తెలంగాణ ఐసెట్కి ఆల్మోస్ట్ మనకి 2 months టైం ఉంది. ఫస్ట్ మనం ఆంధ్రప్రదేశ్ ఐసెట్ గురించి మనం మాట్లాడుకుందాం. తర్వాత తెలంగాణ స్టేట్ ఐసెట్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్ ఐసెట్లో కానీ తెలంగాణ స్టేట్ ఐసెట్లో కానీ రెండూ రాస్తున్నా సార్, రెండిట్లో సిలబస్ మాత్రం ఒక్కటే, గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న మైనర్ చేంజ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఐసెట్లో ఎక్కువ క్వశ్చన్స్ కమ్యూనికేషన్ ఎబిలిటీ గురించి మాట్లాడుతున్నాడు. అండ్ తెలంగాణ ఐసెట్లో ఓల్డ్ ఐసెట్ ప్యాటర్న్ అంటే స్టేట్ డివైడ్ అవ్వకముందు ఎలా ఉందో అదే ప్యాటర్న్ వచ్చేసాడు. సో ఒక 20 మార్క్స్ తప్ప మిగతాది సిలబస్లో కానీ మిగతా అన్నింటిలో కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది. ఇన్ కేస్ తెలంగాణ స్టేట్ ఐసెట్ పిల్లలు ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియో, డోంట్ థింక్ దట్ ఇది మనకు ఉపయోగపడదు అనుకోవద్దు. సేమ్ సిలబస్ అదే. మీరు May 7th వరకు ఆంధ్రప్రదేశ్ ఐసెట్ ఎగ్జామ్ సంబంధించిన అన్ని ఎగ్జామ్స్ రాయని మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. May 7th తర్వాత మీకు ఒక ఆల్మోస్ట్ 1 month టైం ఉంది. అప్పుడు తెలంగాణ స్టేట్ ఐసెట్ సంబంధించి ఎక్స్ట్రా సిలబస్ ఏదైనా ఉన్నా, మాక్ ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నా, మాక్ ఐసెట్ ఎగ్జామ్స్ ఉన్నా దాని గురించి కూడా మనం మాట్లాడదాం. ఓకే, లెట్ స్టార్ట్. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఐసెట్ ఎగ్జామ్ వచ్చేసి 7th May ఉంది. ఈరోజు మన డేట్ వచ్చేసి 9th April. సో 9th April నుంచి మనకి 7th May అంటే ఆల్మోస్ట్ మనకి 9th April నుంచి 7th May అంటే ఆల్మోస్ట్ మనకి ఒక 28 to 29 డేస్ టైం ఉంది. అంటే మనం ఒక మొత్తం 4 వీక్స్ టైం మాత్రమే ఉంది ఎగ్జామ్కి. ఓకే, ఈ 4 వీక్లో సీరియస్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఒక 1000 లోపు, ఒక 500 లోపు ర్యాంక్ ట్రై చేస్తున్నారు వాళ్ళందరికీ మాత్రం ఈ 4 వీక్స్ చాలా సాలిడ్గా ప్రిపరేషన్ ప్లాన్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాన్ ఉండాలి, ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసే కెపాసిటీ ఉండాలి. చాలామంది ప్లాన్స్ డ్రా చేస్తారు కానీ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయలేరు. ఎందుకు ఎగ్జిక్యూట్ చేయలేరంటే సరే రేపటి నుంచి చదువుకుందాం, ఎల్లుండి నుంచి చదువుకుందాం అనుకుంటారు. సో ఈ 4 వీక్స్ కూడా ఎవ్రీ డే ఈజ్ ఇంపార్టెంట్. లెట్స్ సే రేపటి నుంచి స్టార్ట్ చేస్తే 10th May నుంచి మనం స్టార్ట్ చేసుకుంటే 10th May to 16th May ఒక వీక్, 17th May to 23rd May the second week, 24th to 30th May థర్డ్ వీక్, అండ్ 1st to 6th ఫోర్త్ వీక్. మనకి 4 వీక్స్ టైం ఉంది. ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఈ వీడియోలో అసలు మొత్తం ఉన్న సిలబస్ని 4 parts కింద బ్రేక్ చేస్తాం. దేన్ని బేస్ చేసుకొని బ్రేక్ చేస్తామంటే ఏది ఇంపార్టెంట్ చాప్టర్స్ దాన్ని బేస్ చేసుకొని బ్రేక్ చేస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్ ఉందనుకోండి, ఏపీ ఐసెట్లో కానీ తెలంగాణ ఐసెట్లో కానీ 10 మార్కులు గ్యారంటీగా వస్తాయి. 2 చాప్టర్లే. ఈ 2 చాప్టర్లు ఖచ్చితంగా ఫస్ట్ వీక్లో సెకండ్ వీక్లో కంప్లీట్ చేసుకోవాలి. ఈ 10 క్వశ్చన్స్లో మీరు 6 to 7 క్వశ్చన్స్ మినిమం ఆన్సర్ చేయగలరు. ఆల్రైట్, సో మనం ఒక 1000 లోపు ర్యాంక్ ట్రాక్ చేయాలంటే ఈ 4 వీక్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఇది అయిపోయిన తర్వాత మనకి 8th and 9th వీళ్ళకి మాత్రం ఒక 2 months టైం ఉంది తెలంగాణ ఐసెట్ వాళ్ళకి. సో ముందు ఆంధ్రప్రదేశ్ ఐసెట్ గురించి మనం ఫోకస్ పెడదాం. ఈ 4 వీక్స్ అయిపోయిన తర్వాత వీల్ ఫోకస్ ఆన్ తెలంగాణ స్టేట్ ఐసెట్ ఆల్సో. ఆల్రైట్, సో లెట్స్ లుక్ ఎట్ ఇది ఏపీ ఐసెట్ ప్యాటర్న్. ఏపీ ఐసెట్ ప్యాటర్న్లో మనకి అనలిటికల్ ఎబిలిటీ 75 క్వశ్చన్స్, కమ్యూనికేషన్ ఎబిలిటీ 70 క్వశ్చన్స్, మ్యాథమెటికల్ ఎబిలిటీ 50. మ్యాథ్ మీద తక్కువ ఫోకస్ పెట్టాడు, కమ్యూనికేషన్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు. అదే మనకి తెలంగాణ స్టేట్ ఐసెట్ అయితే అనలిటికల్ ఎబిలిటీ 75 అండ్ కమ్యూనికేషన్ ఎబిలిటీ 50 అండ్ ఇది 70. తేడా ఏం లేదు, ఇక్కడ 20 ఇక్కడ షిఫ్ట్ చేశాడు అంతే. ఇక్కడ 15 నుంచి ఇక్కడ షిఫ్ట్ అయింది, అది తప్ప ఇంకేం చేంజ్ జరగలేదు ఇక్కడ. ఆల్రైట్, 75 + 75 + 50 మొత్తం 200 క్వశ్చన్స్. ఇక్కడ కూడా 200 క్వశ్చన్స్. రైట్, సో ఇప్పుడు మనకి అసలు ఇంత స్కోర్ వస్తే మనకి ఎంత ర్యాంక్ వస్తుంది అనేది ఒకసారి మనం మాట్లాడుకుందాం. నేను ప్రీవియస్ వీడియోస్ కూడా చెప్పాను, బట్ దిస్ ఇస్ క్వైట్ ఇంపార్టెంట్. ఇది తెలంగాణ స్టేట్ ఐసెట్ ఎగ్జామ్. సో 75 + 50 + 75, ఇది కూడా 2 hours 30 minutes, ఇది కూడా 2 hours 30 minutes ఎగ్జామ్. ఓకే, మార్క్స్ వర్సెస్ ర్యాంక్ చూసుకుంటే ఒక్కసారి మనకి లెట్స్ సే నేను ఒక 500 లోపు ర్యాంక్ టార్గెట్ చేస్తున్నాను అనుకున్నాం అనుకోండి. 500 లోపు ర్యాంక్ టార్గెట్ చేస్తున్నాను, 120+ మార్క్స్ రావాలి. అంటే అవుట్ ఆఫ్ 200 మార్క్స్ మనం 120+ తెచ్చుకోవడానికి ట్రై చేస్తే మనకి 500 లోపు ర్యాంక్ వస్తుంది. 100 లోపు ర్యాంక్ ట్రై చేయాలంటే 150+ తెచ్చుకోవాలి. 150+ అవుట్ ఆఫ్ 200. నేను ఈ మూమెంట్లో ఏం చెప్తానంటే మీరు సీరియస్గా 150+కి ట్రై చేయండి. 150+కి ట్రై చేస్తే మీకు మంచి యూనివర్సిటీలో సీట్ వస్తుంది. అంటే MBA కానీ MCA కానీ మీరు చేస్తున్నప్పుడు మంచి కాలేజీలో చేయడం ఫస్ట్ డ్యూటీ. సెకండ్ డ్యూటీ నెక్స్ట్ 2 years కూడా చాలా సాలిడ్గా ప్లాన్ చేయాలి. చాలామంది MBA MCA స్టూడెంట్ ఫేస్ చేసే పెద్ద ప్రాబ్లం ఏంటంటే MBA అయిపోయి చూసుకుందాం అనుకుంటారు. MBA అయిపోయి మళ్ళీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. 2 years హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఏవో కోర్సెస్ నేర్చుకొని ఇవన్నీ చేస్తున్నారు. సో మనం ఫస్ట్ ఐసెట్ మంచి ర్యాంక్ కొట్టడానికి ట్రై చేద్దాం. ఐసెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అసలు MBA జాయిన్ అవ్వాలా, MCA జాయిన్ అవ్వాలి, ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, దీని గురించి కూడా మనం కంటిన్యూస్గా వీడియోస్ చేద్దాం. జాయిన్ అయిన తర్వాత నెక్స్ట్ 2 years ఏం నేర్చుకోవాలని దాని గురించి కూడా మనం మాట్లాడదాం. అండ్ దిస్ ఈస్ ద స్టోరీ, దిస్ ఇస్ ద థింగ్ దట్ వీ నీడ్ టు డూ అంటిల్ యూ గెట్ ఎ జాబ్.
ఒక మంచి కార్పొరేట్ జాబ్ వచ్చేంత వరకు మనం సీరియస్గా ట్రై చేస్తూ ఉండాలి. మధ్యలో రిలాక్స్ అయిపోతుంటారు చాలామంది. ఎంబీఏ అయిపోయింది, ఎంబీఏ స్టార్ట్ అయిపోయింది, సరే ఎంబీఏ జాయిన్ అయిపోతున్నాం కదండి. ఎంబీఏ డే 1 నుంచి కూడా చాలా నేర్చుకోవాలి. బికాస్ ఈరోజు డిగ్రీస్ కన్నా స్కిల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. డిగ్రీస్ కూడా ఇంపార్టెన్స్ ఉంది, స్కిల్ ఉండాలి. స్కిల్ అనేది 2 ఇయర్స్లో ఎంబీఏలో కానీ 3 ఇయర్స్ ఎంసీఏలో కానీ డెఫినెట్లీ వీ వాంట్ టు లెర్న్. ఓకే, సో మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 150+ అవుట్ ఆఫ్ 200 స్కోర్కి టార్గెట్ చేయాలి. ఈ 150+ 200 అవుట్ ఆఫ్ స్కోర్కి టార్గెట్ చేయాలని మన లాస్ట్ వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నట్టు ఇది సిలబస్ మనకి అనలిటికల్ ఎబిలిటీ. అనలిటికల్ ఎబిలిటీ అనేది చాలా స్కోరింగ్ సబ్జెక్ట్ అన్నమాట. మీకు తెలంగాణ స్టేట్ ఐసెట్ కానీ ఏపీ ఐసెట్ కానీ ఈ రెండింటికి కూడా మనకి 75 ఉంది. ఎక్కడా తేడా లేదు, సేమ్ అలాగే పెట్టేశాడు. సిలబస్ కూడా అదే. ఓకే, దీంట్లో నేను లాస్ట్ టైం మాట్లాడినట్టు సిరీస్ అండ్ ఎనాలజీ సంబంధించి మనకి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ ఆడ్ మ్యాన్ ఒకటి వస్తుంది. నెక్స్ట్ టేబుల్స్, బార్ గ్రాఫ్స్, పై గ్రాఫ్స్ మీద 10 క్వశ్చన్స్ వస్తాయి. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చేయబోతున్నాం అంటే మొత్తం సిలబస్ని 4 పార్ట్స్ కింద నేను బ్రేక్ చేస్తున్నాను. ప్రతి పార్ట్కి కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి రేపటి నుంచి మీకు వచ్చే పేపర్స్ అన్ని మళ్ళీ మారిపోతాయి అన్నమాట. ఇప్పుడు వరకు మీరు ఏం చేశారో ప్రిపరేషన్ పక్కన పెట్టేస్తే రేపటి నుంచి వచ్చే పేపర్స్ కానీ రేపటి నుంచి వచ్చే కానీ కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి. బికాస్ చాలా ఆబ్జెక్టివ్గా వెళ్ళాలి. చాలా ఆబ్జెక్టివ్గా అంటే ఏది పడితే అది ప్రిపేర్ అవ్వడం కాబట్టి మనకి మార్క్స్ ఎక్కడ వస్తున్నాయి అవి చాలా సీరియస్గా చేసుకుంటూ వెళ్ళాలి. రైట్, సో దిస్ ఇస్ ద థింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ హియర్. ఇక్కడ ఒక టాపిక్ నేమ్ అని ఇచ్చి అన్ని అథమెటిక్ చాప్టర్స్ ఇచ్చాడు, అన్ని అథమెటిక్ ప్యూర్. ఇది మొత్తం కూడా దీనికి సంబంధించిందంటే డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ ఒక 20 వస్తాయి. ఆ 20 క్వశ్చన్స్ కూడా దీని నుంచి వస్తాయి. మిగతా 55 క్వశ్చన్స్ ఇక్కడ వస్తాయి. ఆ 55లో టేబుల్స్, లైన్ గ్రాఫ్స్, పార్ గ్రాఫ్స్ 10 పోతాయి. ఇంకా మిగతా 45 క్వశ్చన్స్ కూడా ప్యూర్ రీజనింగ్ క్వశ్చన్స్, చాలా ఎక్కువ మంది ఆన్సర్ చేస్తారు. ఇక్కడ మనకి ఈ రీజనింగ్లో ఈ 75 మార్కుల్లో ఖచ్చితంగా మీకు ఒక 65+ టార్గెట్ పెట్టడానికి ట్రై చేయండి. ఇది చాలా స్కోరింగ్ సబ్జెక్ట్. 3 సెక్షన్లో అనలిటికల్ ఎబిలిటీ, మ్యాథమెటికల్ ఎబిలిటీ, కమ్యూనికేషన్ ఎబిలిటీలో ఈ 3 సెక్షన్స్లో మనం ఎక్కువ స్కోర్ చేయగలిగే సెక్షన్ ఏదైనా ఉందంటే అది అనలిటికల్ ఎబిలిటీ మాత్రమే. అనలిటికల్ ఎబిలిటీ మీద ఎక్కువ ఫోకస్, తక్కువ టైం పెట్టి ఎక్కువ మార్కులు తెచ్చుకునేది ఏదైనా ఉందంటే అది అనలిటికల్ ఎబిలిటీ మాత్రమే. రైట్, సో ఇది సిలబస్. ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎ బ్రీఫ్ ఆఫ్ సిలబస్. నెక్స్ట్ మ్యాథమెటికల్ ఎబిలిటీ. మ్యాథమెటికల్ ఎబిలిటీలో మనకి 2 ఉంటాయి, మొత్తం 3 ఉంటాయి యాక్చువల్లీ. ఆ 3 ఏంటంటే ఒకటి అథమెటికల్ ఎబిలిటీ, 2 ప్యూర్ మ్యాథమెటిక్స్, 3 ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్. ఈ ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ నుంచి మనకి 10 మార్కులు వస్తాయి అన్నమాట. ఓకే, 10 మార్కులు. అండ్ దిస్ ఇస్ తెలంగాణ స్టేట్ ఐసెట్. ఆంధ్రాకి అయితే 5 నుంచి 7 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ అథమెటిక్ చాప్టర్స్ నుంచి ఈ 55లో తక్కువ 25 to 30 క్వశ్చన్స్ వస్తాయి. అథమెటిక్స్ అంటే పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, పార్ట్నర్షిప్, నంబర్స్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, యావరేజ్, మిక్సర్స్, ఎలిగేషన్స్, సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్. ఈ చాప్టర్స్ మీద మీరు ఎక్కువ ఫోకస్ పెట్టగలిగితే మాత్రం మీకు ఈ చాప్టర్స్ అనేవి రేపొద్దున ఫ్యూచర్లో ఎంబీఏ చేసి మీరు క్యాంపస్ రిక్రూట్మెంట్కి వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా వాడు మళ్ళీ యాప్టిట్యూడ్ టెస్ట్ పెడతాడు. ఆ యాప్టిట్యూడ్ టెస్ట్లో కూడా ఉపయోగపడుతుంది. మనం ఈరోజు నేర్చుకునేది ఈరోజు ఎగ్జామ్ క్రాక్ చేయడానికి ఉపయోగపడాలి. దాంతోపాటు నెక్స్ట్ 2 ఇయర్స్లో మనం ఏ ఎగ్జామ్ రాస్తాం దానికి కూడా ఉపయోగపడేటట్లు ఉండాలి. అంటే ప్రిపరేషన్లో ఏది ముందు చేసుకోవాలి, ఏది వెనకాల చేసుకోవాలి. నేను అథమెటిక్ ముందు ఎందుకు చేయమన్నా అంటే ఇదే అథమెటిక్ మీరు పొద్దున ఎంబీఏ కంప్లీట్ అయిపోయి బ్యాంక్ ఎగ్జామ్స్ రాస్తున్నారు అనుకోండి, మళ్ళీ అదే అథమెటిక్ ఉంటుంది. రైట్, ఎస్ఎస్సీజీఎల్ రాస్తున్నారు అనుకోండి, ప్యూర్ మ్యాథమెటిక్స్ కూడా ఉంటుంది. అంటే ఫ్యూచర్ కోసం కూడా ఆలోచించండి. ఓన్లీ కేవలం ర్యాంక్ తెచ్చుకోవడంతో పాటు ఫ్యూచర్లో ఈ సిలబస్ మనకు ఎలా ఉపయోగపడుతుంది అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. మీరు ఈరోజు చేస్తున్న ప్రిపరేషన్ కేవలం ఐసెట్ ఎగ్జామ్ కాదు, ఐసెట్తో పాటు మీరు ఇండైరెక్ట్గా బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు, మీరు ఇండైరెక్ట్గా ఎస్ఎస్సీజీఎల్ కూడా ప్రిపేర్ అవుతున్నారు. రైట్, ఇది మ్యాథమెటికల్ ఎబిలిటీ. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ ఎబిలిటీ. కమ్యూనికేషన్ ఎబిలిటీలో మేజర్గా 3 ఉంటాయి: వొకాబులరీ బేస్డ్ క్వశ్చన్స్, గ్రామర్ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్. రీడింగ్ కాంప్రహెన్షన్ మనకి 4 ఇచ్చేస్తున్నాడు. అండ్ బిజినెస్ టర్మినాలజీ, కంప్యూటర్ టర్మినాలజీ, వీ కాల్ ఇట్ as CTBT అంటాం. CTBT, కంప్యూటర్ టర్మినాలజీ, బిజినెస్ టర్మినాలజీ. దీని మీద 5 నుంచి 10 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. ఓకే, మిగతావన్నీ కూడా గ్రామర్, టెన్సెస్ కానీ, ఆర్టికల్స్ కానీ, రీడింగ్ కాంప్రహెన్షన్ కానీ, కంజంక్షన్స్ కానీ. ఇది సిలబస్. ఇప్పుడు ఈ సిలబస్ని మనం బ్రేక్ చేస్తున్నాం 4 పార్ట్స్ కింద. 4 పార్ట్స్ కింద బ్రేక్ చేసి ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ వీక్ 1 ఆబ్జెక్టివ్స్. వీక్ 1 10th April to 16th April, ఇది ఫస్ట్ వీక్. సెకండ్ వీక్ వచ్చేసి 17th April నుంచి 17th April దగ్గర నుంచి 17 + 6 23rd April, 17 to 26 ఒక వీక్, 23rd ఒకటి, 24th నుంచి 30th ఒకటి, అండ్ ఫస్ట్ నుంచి 6, 4 వీక్స్ కింద. అసలు ఈ వీక్లో ఏ ఆబ్జెక్టివ్స్ అనేది కూడా మీకు ఒక గ్రూప్ ఒకటి క్రియేట్ చేస్తున్నాం. అండ్ టెలిగ్రామ్ గ్రూప్, టెలిగ్రామ్ కమ్యూనిటీలో ఎప్పటికప్పుడు మీకు ఈ వీక్ ఆబ్జెక్టివ్స్ ఏంటనేది కూడా మనం పోస్ట్ చేస్తాం. సో దీంతో పాటు మనం ఏం చేస్తున్నాం, ఈ 4 వీక్స్ కూడా వీఆర్ గోయింగ్ టు రిలీజ్ 1 ప్రాక్టీస్ సిరీస్, ప్రాక్టీస్ అండ్ మాక్ ఎగ్జామ్ సిరీస్ ఒకటి రిలీజ్ చేయబోతున్నాం. ఐ రిక్వెస్ట్ Banu టు కమ్. ఓకే, hello Banu. Hello sir. Yeah, so let me introduce Banu. Banu is actually Banu and Karthik and Mr. Raghu. All the 3 people are actually taking care of creating the
very solid exams for ICET preparation, and Banu has cracked CAT exam, and he's waiting for his final admission for getting into the top class business schools. And Karthik also cracked the CAT exam with 95 plus percentile. Banu, what is your CAT percentile? 91 percentile. And Raghu also has an experience of teaching and preparing all these things. And these 3 people are taking care of designing the product for the ICET exam. ఐసెట్లో ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అని దాని గురించి మనం మాట్లాడుతున్నాం. ఐ థింక్ మనం ఈ 4 వీక్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకునే ముందు అసలు మన ఐసెట్కి ఏం చేయబోతున్నాం ఒకసారి జస్ట్ కుడ్ యూ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ దిస్? Yes. So basically we are creating one course, ఒక టెస్ట్ సిరీస్ లా క్రియేట్ చేస్తున్నాం. We are in that test series మనం ఒక 200 చాప్టర్ టెస్ట్, ఇప్పుడు ఏవైతే సిలబస్ అని చూపించారో చాప్టర్స్ అవన్నీ క్రియేట్ చేస్తున్నాం. దానికి ఒక 30 to 50 క్వశ్చన్స్ ఇస్తున్నాం ఈ చాప్టర్ కి. అంటే ఎగ్జాంపుల్ అథమెటిక్ చాప్టర్స్ ఉన్నాయనుకుందాం, మనం వీక్ 1, వీక్ 2, వీక్ 3, వీక్ 4 అండ్ 4 వీక్స్ అన్నాం. వీక్ 1 కి సంబంధించి ఇక్కడ మనం రాస్తున్నాం. సో మనం వీక్ 1 ఆబ్జెక్టివ్స్ ఏంటి ఒకసారి చెప్తారా? అసలు మనం వీక్ 1 4 వీక్స్ కింద ప్లాన్ డివైడ్ చేసినప్పుడు ఫస్ట్ వీక్ లో మనం దేని గురించి మాట్లాడుతున్నాం? సో ఫస్ట్ వీక్ లో ఏం మాట్లాడుతున్నాం? మ్యాథమెటికల్ ఎబిలిటీలోని మనం అన్ని అర్థమెటిక్ చాప్టర్స్ కవర్ చేస్తాం. అర్థమెటిక్ మీన్స్ పర్సంటేజెస్, ఓకే, రేషియో ప్రపోర్షన్ వేరియేషన్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్, ఓకే, తర్వాత మిక్సెస్ అండ్ అలిగేషన్స్ అండ్ యావరేజెస్, మిక్సెస్ అండ్ అలిగేషన్. ఆల్మోస్ట్ మీరు అథమెటిక్ చాప్టర్స్ అని కంప్లీట్ కవర్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం పెడుతున్న టెస్ట్ సిరీస్ లో ఇప్పుడు ఈ పర్సంటేజ్ సంబంధించి మనం ఏమి ఇవ్వబోతున్నాం? ఎస్ సార్. సో బేసిక్లీ మేమైతే 3 టెస్ట్ ఇస్తున్నాం ఈచ్ చాప్టర్ కి. సో ఆ ఈచ్ చాప్టర్ లోని we are covering all the models. So across all the 3 గుడ్. సో పర్సంటేజ్ లో 3 టెస్టులు పెడుతున్నారు. టెస్ట్ లో 10 క్వశ్చన్స్ ఉన్నాయి. కరెక్ట్. ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ ఆన్సర్ రాలేదు, కింద సొల్యూషన్ ఉంటుందా? ఎస్ సార్, తప్పకుండా ఉంటుంది సార్ సొల్యూషన్. ఆల్ రైట్. సో ఎవ్రీ క్వశ్చన్ హ్యాస్ ఎ సొల్యూషన్ అండ్ కీ, రెండు ఉంటాయి. సో దే కెన్ ఇమిడియట్లీ చెక్ ఇట్. సో మన పర్సంటేజ్ లో 3 టెస్ట్ పెడతాం, ప్రాఫిట్ అండ్ లాస్ లో కూడా 3 టెస్ట్. సో ఆర్పివి 3 టెస్ట్, SICI 3 టెస్ట్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ 10th ఏప్రిల్ నుంచి 16th ఏప్రిల్ వరకు అలాగే అనలిటికల్ ఎబిలిటీలో కూడా ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. ఎస్ సార్. అనలిటికల్ ఎబిలిటీలో ఆబ్జెక్టివ్స్ ఏంటో చెప్పగలరా ఒకసారి? ఎస్ సార్. అనలిటికల్ ఎబిలిటీలో డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ సార్, అండ్ బేస్డ్ ఆన్ arithmetic. Okay, data sufficiency based on arithmetic. Sequence and series questions. Sequence and series లో 10 questions వస్తాయి. ఓకే. అండ్ ఈవెన్ కోడింగ్ డీకోడింగ్ కూడా మేము పెడుతున్నాం. కోడింగ్ డీకోడింగ్ ఇంకేమైనా ఉన్నాయా? అంతే సార్. ఓకే, పర్ఫెక్ట్. నెక్స్ట్, వాట్ అబౌట్ కమ్యూనికేషన్ ఎబిలిటీ? కమ్యూనికేషన్ ఎబిలిటీ ఫర్ ద ఫస్ట్ వీక్ we are keeping vocabulary. How many vocabulary? Any thought? Vocabulary we are giving around 3 tests, same. ఒక 45 questions ఉంటాయి ఈచ్ టెస్ట్ కి 15 questions. vocabulary ఎగ్జాంపుల్ నేను vocabulary చేయాలి అంటే నాకు vocabulary చదవడానికి నాకు స్పేస్ ఉండాలి కదా. నేను ఒక 500 వర్డ్స్ చదివి దాని మీద టెస్ట్ రాయమంటే రాస్తాను నేను. ఇప్పుడు ఆ 500 వర్డ్స్ మనం ఇస్తున్నామా? ఇస్తున్నాం సార్. we are giving one PDF. we have uploaded a PDF. దాంట్లో I think about 150 words ఉన్నాయి ప్రస్తుతానికి. In the coming weeks we'll be adding more words. Okay. అంటే టెస్ట్ అనేది పెట్టే ముందు కొన్ని వర్డ్స్ ఇచ్చి ఆ వర్డ్స్ చదివిన తర్వాత దాని మీద టెస్ట్ పెడతాం. Yes sir. కరెక్ట్? Yes sir. ఇప్పుడు నాకు చిన్న డౌట్ ఏంటంటే నెట్ లో సెర్చ్ చేస్తే మనకు వర్డ్ వచ్చేస్తుంది. ఓకే, సొల్యూషన్ కి. కానీ సెర్చ్ చేసుకోకుండా ఇప్పుడు ఆ టెస్ట్ ఆ వర్డ్ కి ఎగ్జాంపుల్ ఐ విల్ టేక్ one word. ఐ విల్ టేక్ ఎ సింపుల్ వర్డ్. అబేస్ అని ఉంది. లోయరింగ్ యువర్ సెల్ఫ్ ఎస్టీమ్. రైట్. ఇప్పుడు అబేస్ అని పదం చేసినప్పుడు అబేస్ కి మీనింగ్ రాస్తే సరిపోదు, దాంతోపాటు సినానిమ్స్ రాయాలి, దాంతోపాటు యాంటోనిమ్స్ రాయాలి. అంటే టెస్ట్ రాసిన పిల్లోడికి దాంతోపాటు దాని యాంటోనిమ్స్ తెలియాలి, దాని సినానిమ్స్ తెలియాలి. అలాంటివి మనం చేయగలుగుతున్నాం? చేస్తున్నాం సార్, అది కూడా చేస్తున్నాం. సో వొకాబులరీలో 150 వర్డ్స్ ఇచ్చి దాని మీద టెస్ట్ పెడుతున్నాం. టెస్ట్ సొల్యూషన్ కూడా ప్రతి వర్డ్ కి సినానిమ్ ఏంటి, యాంటోనిమ్ ఏంటి. వెరీ గుడ్. సో వొకాబులరీ. నెక్స్ట్ రీడింగ్ కాంప్రిహెన్షన్ ఇస్తున్నాం సార్. సో రీడింగ్ కాంప్రిహెన్షన్ ఇస్తున్నాం. ఓకే, నెక్స్ట్ సిమిలర్లీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండ్ ఆర్టికల్స్ మీద ఒక కొన్ని టెస్ట్ షెడ్యూల్ చేసాం. ఆల్ రైట్. ఓకే, ఇదంతా వచ్చాం వీక్ 1 10th ఏప్రిల్ నుంచి 16th ఏప్రిల్ వరకు మన పిల్లలు ఇదంతా ప్రాక్టీస్ చేస్తారు, స్టూడెంట్స్ అందరూ. దీని మీద అంతా కలిపిన టెస్ట్ పెడుతున్నావా? Yes sir, we are even planning that. We'll create a test for that. They can see what they have learned in this 1 week. Right. సో అంటే ఇవి 1 week లో ఏవైతే నేర్చుకున్నారో ప్రతి దాని మీద టెస్ట్ రాస్తారు. Yes. అండ్ నా సజెషన్ ఏంటంటే ఇక్కడ మీ పర్సంటేజెస్ పెట్టే ముందు పర్సంటేజెస్ ఆ టెస్ట్ రాయాలంటే వాడు కొన్ని బేసిక్స్ తెలియాలి. కొన్ని బేసిక్స్ తెలియాలంటే మీరు ఆ పర్సంటేజెస్ PDF ఏదైనా పెట్టగలిగితే. పెడుతున్నాం సార్, అవి కూడా పెడుతున్నాం. ప్రతి చాప్టర్ కి కాన్సెప్ట్ నోట్స్ అప్లోడ్ చేసాం, దాని రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేసాం. వెరీ గుడ్. సో అంటే క్వశ్చన్స్ కాన్సెప్ట్ షీట్ చూసుకోవచ్చు,
అండ్ క్వశ్చన్ చూసుకోవచ్చు, దెన్ వీ కెన్ గో ఫర్ ఎగ్జామ్. ఎస్ సార్. ఆల్ రైట్. సో అంటే ఇది మాక్సిమం హెల్ప్ అవ్వాలి వాళ్ళకి. ఎస్ సార్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను వెళ్ళి 10 క్వశ్చన్స్ రాయడానికి టెస్ట్ సిరీస్ తీసుకోవాలంటే నాకు ఎందుకు సరే బయట ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది కదా అనిపిస్తుంది. సో మనం ఏంటంటే ఒక పీడిఎఫ్ పెట్టారనుకోండి, దాంట్లో వాళ్ళు మొత్తం అంతా చదువుకొని దాంట్లోనే ప్రాక్టీస్ చేసుకొని అక్కడ చివరిలో ఎగ్జామ్ రాస్తే వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది, ఓకే ఈ మోడల్స్ మీద నేను ఎగ్జామ్ రాశాను. ఓకే. ఆల్ రైట్. సో ప్లీజ్ మేక్ ష్యూర్ అన్నిటి మీద కలిపి ఈ వీకెండ్లో ఒక ఎగ్జామ్ పెట్టండి. అంటే 16th ఏప్రిల్ని ఒక ఎగ్జామ్ రిలీజ్ చేయండి. మళ్ళీ 17th ఏప్రిల్ నుంచి 17th ఏప్రిల్ నుంచి 23rd ఏప్రిల్ సెకండ్ వీక్ సేమ్ ఇలాగే సిలబస్ రిలీజ్ చేయండి. ప్రతి దాని మీద ఎగ్జామ్స్ పెడదాం, మొత్తం కలిపి మళ్ళీ ఎగ్జామ్స్ పెడదాం. ఇదంతా ఓకే. వాట్ అబౌట్ మాక్ సిరీస్? So mocks also we are giving 6 mocks which we'll be creating, and దాంతో పాటు ఇంకో 6 mocks they'll be of previous year questions. ఓకే. అంటే మొత్తం మనకి 12 ఫుల్ లెంత్ మార్క్స్ పెడుతున్నాం, దాంట్లో 6 వచ్చేసి ప్రీవియస్ ఇయర్, 6 వచ్చి మనం తయారు చేసిన మార్క్స్. ఎస్ సార్. ఆల్ రైట్. ఓకే. వాట్ ఈస్ దిస్ ఏరియా టెస్ట్ ఏంటి? 45 ఏరియా టెస్ట్ ఏంటి సార్? ఏరియా టెస్ట్ అంటే బేసిక్ గా ఇప్పుడు అరిథమెటిక్ ఉంది, అరిథమెటిక్ కలిపి అన్ని ఒక టెస్ట్ క్రియేట్ చేస్తున్నాం. సో దే కెన్ టెస్ట్ how they have all arithmetic chapters. all arithmetic chapters అంటే 2-3 చాప్టర్స్ కలిపి 5 చాప్టర్స్ కలిపి 45. సెక్షనల్ టెస్ట్ అంటే ఓవరాల్ మ్యాథమెటిక్స్ అంతా కలిపి, ఓవరాల్ మ్యాథమెటికల్ ఎబిలిటీ ఒకటి, కమ్యూనికేషన్ ఎబిలిటీ ఒకటి, అండ్ అనలిటికల్ ఎబిలిటీ ఒకటి. ఆల్ రైట్. ఓకే, గుడ్. సో అంటే వీటితో పాటు వీఆర్ ఆఫరింగ్ వన్ మెంటరింగ్ సెషన్. అంటే ఇప్పుడు మీరు ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అవుతుందో తెలియాలంటే మీరు వన్స్ ఈ కోర్స్ రిజిస్టర్ అయిపోయిన తర్వాత we will talk to you each and every person. మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు, మీ ప్లాన్ ఏంటి అనేది ఒక 20 minutes కాల్ కూడా ఉంటుంది, బికాస్ వీ వాంట్ టు గైడ్ యూ ఎట్ ద బెస్ట్. అండ్ వాట్ ఇస్ ద కోర్స్ ఫీస్? Actually it is 4,000 sir, కానీ we are giving an offer for the first 100 students 1,000 rupees కి పెడుతున్నాం. అండ్ ఫస్ట్ 100 స్టూడెంట్స్ తర్వాత ఎవరైనా వస్తే తగ్గించరా? చూద్దాం సార్ అప్పుడు. ఓకే, ఫర్ ద ఫస్ట్ 100 స్టూడెంట్స్ దిస్ ఇస్ 999 రూపీస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు 3 సబ్జెక్ట్ సెక్షన్స్ వద్దు, మ్యాథమెటికల్ ఎబిలిటీ, కమ్యూనికేషన్ ఎబిలిటీ అండ్ అనలిటిక్ ఎబిలిటీ. 3 సెక్షన్స్లో నాకు 3 సెక్షన్స్ ఎందుకు ఒక సెక్షనే కావాలనిపించింది వాళ్ళకి. సో వాళ్ళు కూడా దే కెన్ టేక్ ఇండివిజువల్ కోర్సెస్. మేము అలాగే క్రియేట్ చేసి ఇదంతా ఒక బండల్ అనమాట, 3 కలిపి 999. బట్ ఇఫ్ దే వాంట్ ఇండివిజువల్ కోర్సెస్ దే కెన్ బై ఇట్ ఫర్ 500 రూపీస్. ఆల్ రైట్. ఓకే, ఒకసారి అసలు మనం టెస్ట్లు ఎలా ఉంటాయి లోపల వెబ్సైట్లో, మనం ప్లాట్ఫామ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అనేది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇందాక మాట్లాడినట్టు ఎవరైనా ఒక ఇండివిజువల్గా కొనుక్కోవాలంటే ఇది కొనుక్కుంటారు. ఇండివిజువల్ కోర్సెస్ అయితే 500 రూపీస్. ఓకే, ఆల్ టుగెదర్ we have created one bundle sir for 999,000 rupees. ఇది మీరు కొన్ని ఎన్రోల్ చేసుకోవచ్చు. యూ కెన్ బై నౌ. ఓకే, ఆల్ రైట్. బై నౌ క్లిక్ చేసి యూ కెన్ బై దిస్. ఆ బండిల్ కొంటే ఇవన్నీ వస్తాయి, ఇంక్లూడింగ్ మార్క్స్ అండ్ సెక్షనల్స్, ఎవ్రీథింగ్. ఆల్ రైట్. సో మ్యాథమెటికల్ ఎబిలిటీలో పర్సంటేజ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. సో పర్సంటేజ్ మీద ఫస్ట్ ఏం చేస్తున్నారు మీరు? సో పర్సంటేజెస్ ఇది ఒక కాన్సెప్ట్ నోట్ సార్, ఒక 3-4 పేజెస్ ఉంటుంది. దానిపైన అన్ని ఏవైతే ఇంపార్టెంట్ ఇప్పుడు క్లిక్ చేస్తే దీని మీద కాన్సెప్ట్ నోట్స్ వస్తుందా? కాన్సెప్ట్ నోట్స్ అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు ఎన్రోల్ సార్. ఓకే, ఎన్రోల్ చేసిన తర్వాత గాట్ ఇట్. సో పర్సంటేజెస్ కాన్సెప్ట్ నోట్స్ వచ్చిన తర్వాత పర్సంటేజ్ మీద టెస్ట్ ఉంది. ఓకే, సిమిలర్ టెస్ట్ ఉంది. We'll be adding more sir. Okay, you'll be adding more. We'll be adding more. So ratio proportion base మీద కాన్సెప్ట్ నోట్స్ ఉంటుంది, దాని మీద మళ్ళీ టెస్ట్ ఉంటుంది. ఆల్ రైట్. సిమిలర్లీ ఫర్ ఆల్ పాసిబిలిటీ ఉంటే ఇంకొక 50 క్వశ్చన్స్ ప్రాక్టీస్ కూడా అక్కడ యాడ్ చేయండి. ప్రాక్టీస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ పర్సంటేజ్ ఉంది కదా, సో పర్సంటేజెస్ లో మనం ఏం చేస్తున్నాం అంటే ఓన్లీ కాన్సెప్ట్ నోట్స్ యాడ్ చేస్తున్నాం. కాన్సెప్ట్ నోట్స్ తో పాటు ఒక 50 క్వశ్చన్స్ ప్రాక్టీస్ కి ఇచ్చి, ఆ ప్రాక్టీస్ కూడా ఎలా పెడతారంటే ఒక 50 క్వశ్చన్స్ ప్రాక్టీస్ ఒక టెస్ట్, మళ్ళీ ఇంకో 30 క్వశ్చన్స్ ప్రాక్టీస్ ఇంకో టెస్ట్. రెగ్యులర్ క్వశ్చన్స్ మీరు అప్లోడ్ చేసినా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకొని దాని మీద టెస్ట్ రాసుకుంటారు. ఓకే, ఆల్ రైట్. సో దిస్ ఇస్ గుడ్, ఫైన్. yes. సో ఇలా ప్రతి చాప్టర్ మీద మనం టెస్ట్ క్రియేట్ చేస్తాం. yes sir. అండ్ లాస్ట్ లో ఏరియా టెస్ట్ కూడా ఉన్నది సార్. we are will be adding them. ఆల్రెడీ ఒక 4 టెస్ట్స్ ఉన్నాయి, యాడ్ చేసాం. సో స్టాటిస్టికల్ ఎబిలిటీ, అథమెటికల్, సో మొత్తం అన్ని కలిపి మళ్ళీ మనం ఒక టెస్ట్ పెట్టబోతున్నాం. yes sir. ఓకే, ఇలాంటివి ఎన్ని టెస్ట్లు వస్తాయి? ఆల్ టుగెదర్ 45 tests. ఓకే, ఆల్ రైట్, గాట్ ఇట్. సో దట్స్ ఫైన్, బట్ హౌ స్టూడెంట్స్ విల్ బై దిస్ కోర్స్? సో బేసిక్లీ సార్ వీళ్ళు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఒక గూగుల్ ఫామ్ వస్తుంది. ఆ గూగుల్ ఫామ్ వచ్చిన తర్వాత దే విల్ ఫిల్ దర్ డీటెయిల్స్. డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత మాకు అది వస్తుంది, అండ్ వీల్ గెట్ దే కెన్ కాంటాక్ట్ us. ఆఫ్టర్ కాంటాక్టింగ్ వీ విల్ గివ్ దమ్ అ క్యూఆర్ కోడ్, ఒక యూపీఐ కోడ్ ఇస్తాం మేము వాళ్ళకి. దే విల్ పే త్రూ దట్ అండ్ వీల్ అసైన్ ద కోర్స్ టు దెమ్. ఆల్ రైట్, ఓకే. సో చాలా మంది స్టూడెంట్స్కి డౌట్స్ వస్తున్నాయి, నాకు ఈ క్వశ్చన్ డౌట్ ఉంది ఇది.
ఆ డౌట్స్ కోసం మనం ఏమైనా చేస్తున్నామా? ఒక టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం సార్ దానికోసం. దే Alright. క్యాన్ సింప్లీ స్కాన్ దిస్ క్యూఆర్ కోడ్ అండ్ జాయిన్ ద టెలిగ్రామ్ గ్రూప్. ఓకే, వాళ్ళు ఏ క్వశ్చన్ పెట్టినా మేమైతే వీ విల్ రెస్పాండ్ Okay. టు ఇట్. విల్ ట్రై టు రెస్పాండ్. బట్ Yes, మేబీ అన్ని sir. క్వశ్చన్స్ రెస్పాండ్ అవ్వకపోయినా బట్ టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేయడం అనేది మంచి విషయం. ఎందుకంటే Yes, sir. నువ్వు పెట్టిన క్వశ్చన్ నువ్వు ఆన్సర్ చేయకపోయినా ఇంకొకరు ఎవరు ఆన్సర్ Yes, sir. Yes. ఒక కమ్యూనిటీ బిల్డ్ చేస్తున్నాం Yes, సార్. ఎవరు ఆన్సర్ చేయకపోతే మనం ఆన్సర్ చేద్దాం. Yes. Right. అండ్ ఆల్ ద ఐసెట్ స్టూడెంట్స్ తెలంగాణ అండ్ ఏపీ మీరు ఈ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. సో మీకు ఏ పీడిఎఫ్స్ ఉన్నా సరే, మొత్తం పీడిఎఫ్స్ కానీ లేకపోతే ఏమైనా అప్డేట్స్ ఉన్నా సరే, ఎప్పటికప్పుడు ఈవెన్ లైవ్ సెషన్ జరుగుతున్నా సరే ఎప్పటికప్పుడు లింక్స్ అన్ని కూడా ఆ కమ్యూనిటీ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ వీఆర్ హ్యాపీ టు సపోర్ట్ యూ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్, నాట్ జస్ట్ ఫర్ మేనేజ్మెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్. మీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా మీరు ఎంబీఏలో కెరీర్ ఎలా బిల్డ్ చేసుకోవాలన్న దాని గురించి కూడా మేము కంప్లీట్ సపోర్ట్ చేస్తాం. బికాస్ వీ కేమ్ విత్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎగ్జామ్స్ అండ్ ఐ ఆల్మోస్ట్ హ్యావ్ బీన్ ట్రైనింగ్ ఫ్రమ్ లాస్ట్ 8 years. And దాంతోపాటు I did my MBA from IIM and I worked with Paytm for 2 years at central level. So we have all kind of experiences. We are happy to support for the Telugu community. Thank you so much.